వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సెకండ్ సాటర్డే అని హాలిడే ఇచ్చారు. సో మా ఇంట్లో గోంగూర ఉంది. ఆ గోంగూర ఉత్తిగా పులుసుతో తినాలన్నా ఎక్కదు నాకు. సో అందుకని గోంగూరని మష్రూమ్ని కలిపి ఒక కర్రీ ప్రిపేర్ చేశాను. దాన్నే గోంగూర మష్రూమ్. సో ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి అలాగో కాలేజ్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఖాళీగా ఉంటాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మష్రూమ్స్ని మనం క్లీన్ చేసుకోవాలి. అది ఎలాగంటే వాటర్లో గరుకుప్పుని యాడ్ చేసి, ఏ సాల్ట్ యాడ్ చేసినా పర్లేదు, మిక్స్ చేస్తే మనకి ఆ మష్రూమ్స్కి ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోయి క్లియర్గా ఉంటాయి. తర్వాత మనం కట్ చేసుకొని మష్రూమ్స్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కకి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇవన్నీ మేము ఇంట్లో రెడీ చేసుకున్న పౌడర్స్, అవి కూడా యాడ్ చేస్తున్నాం. దీని గురించి మనం ప్రాసెస్లో తెలుసుకుంటాం. అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఫస్ట్ మనం వాష్ చేసుకున్న మష్రూమ్స్ని అందులో వేయించేసుకోవాలి. 5 minutes కుక్ చేస్తే చాలు. మష్రూమ్స్ ఏంటంటే మేము అలా అందులో వేసి కలుపుతున్నప్పుడు వాటర్ కింద వచ్చేసినాయి. ఆ వాటర్ పక్కకు తీసేసి మళ్ళీ పెట్టాము, అయినా అలా వచ్చేసినాయి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ తర్వాత అలా కుక్ చేసుకున్నాక ఒక దాంట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి, ఒక ప్లేట్లోకి తీసుకొని. ఆ తర్వాత చూసారు కదా, ఇప్పుడు గోంగూరని కుక్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, కోకోనట్ ఆయిల్ అన్నమాట ఇది, గోంగూరని యాడ్ చేసి దీన్ని కూడా సేమ్ అలాగే కుక్ చేయాలి. కాకపోతే దీన్ని మనం పేస్ట్ చేస్తాము. దగ్గరకు వచ్చే వరకు దీన్ని కుక్ చేయాలి. కలుపుతూనే ఉండాలి. అది కొంచెం అయిపోతుంది, అంత వేసామా మనకి లాస్ట్కి కొంచెమే వస్తుంది. దాన్ని అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోవచ్చు. మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత మనం మిక్సీ బౌల్లోకి తీసుకొని, వేడిగా ఉంది కాబట్టి కొంచెం పక్కన పెడితే చల్లారుతుంది. ఈలోపు మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. సరేనా? తీస్తాం కదా. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేసాక ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ తోటి స్టార్ట్ చేస్తాం. ఆయిల్ ఒకటి కాకుండా గీ కూడా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది వేసాక కలుపుకోవాలి. కలిపేసి మాడిపోతుంది కదా మనకి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేశాక ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్, దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీరతో కలిసిపోయింది, విడదీస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసి ఆ ఆనియన్స్ని మగ్గనివ్వాలి. అంటే అవి కుక్ అవ్వాలి కాసేపు. అలా కుక్ అయిన ఆనియన్స్లో మనం ఏమే ఇంగ్రీడియంట్ వేయాలంటే గోంగూర పేస్ట్. మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కాబట్టి గోంగూరని మనం పేస్ట్ చేస్తాం. ఇందాక పక్కన పెట్టాం కదా, దాన్నే వాటర్ యాడ్ చేసి కొంచెం పేస్ట్ చేసేసాం. పేస్ట్ చేశాక దీన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, కుక్ అయిపోయినాయి ఆనియన్స్. ఇప్పుడు గోంగూర పేస్ట్ని యాడ్ చేస్తున్నాం. ఇంకా వాటర్ పోయచ్చు. నేను
ఈక్వల్ క్వాంటిటీతో పోసా. ఇది ఇంతకీ పుల్ల గోంగూర. అందులో వాటర్ పోస్తున్నా, లాస్ట్లో ఆ వాటరే యూస్ చేస్తాం మనం. నెక్స్ట్ ఆ గోంగూర పేస్ట్ని వేసాక మిక్స్ చేసేసుకొని మష్రూమ్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ మష్రూమ్కి గోంగూర రెండు కలిసిపోవాలి. ఆ గోంగూర పేస్ట్ మష్రూమ్కి పట్టాలన్నమాట బాగా. ఆ తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. గసగసాల పొడి, దాల్చిన చెక్క పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, లవంగాలు మరియు యాలక్కాయలు కలిపి చేసిన పొడి, మిరియాల పొడి. ఈ పౌడర్స్ అన్నిటినీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ బయట నుండి తెచ్చినవి కాదండో, మన ఇంట్లో చేసినవి. బయట నుండి తెచ్చినవి మనకి అంత పడదండి బాబు. ఇంట్లో చేసినవి అయితేనే కడుపుకి కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఏ ఉప్పు అయినా పర్లేదు. తర్వాత కొంచెం కారం. మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం. ఎక్కువ తినేవాళ్ళు ఎంతైనా వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. తర్వాత ఇందాక మనం చెప్పాం కదా వాటర్ అని, ఆ వాటర్ ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అంతా వాటర్ యాడ్ చేశాక అంతా మిక్స్ చేసేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, అదేంటో చెప్పిన కొత్తిమీర. ఈ కొత్తిమీర యాడ్ చేశాక మనం మూత పెట్టేసుకొని ఒక 2 or 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మనకి అందులో వాటర్ ఉంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. 2 or 3 మ్యాక్సిమం కుక్ అయిపోద్ది కదా. దాని తర్వాత తీస్తే కర్రీ ఇలా ఉంది. కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఒక 10 minutes అలాగా ఆ వాటర్ పోయే వరకు ఉంచి సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీ గోంగూర మష్రూమ్ రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం చపాతీలో తినచ్చు, పరోటాలో తినచ్చు, ఇంకా చెప్పాలంటే పుల్కాలో కూడా ట్రై చేయొచ్చు. చాయిస్ ఈజ్ యోర్స్. నేనైతే రైస్లో ట్రై చేసాను. ఏమన్నా టేస్ట్ అండి. లొట్టలు వేసుకొని తినేయడమే. ఇంకా యుద్ధానికి సిద్ధమవుదామా? గెట్ రెడీ. వీడియోలో రెడీ అయిపోయిందండి. ఇంకే మరి మొదలు పెట్టేద్దాం యుద్ధం. ఆహా, అలా వేడి అన్నంలో ఈ కర్రీ కలుపుతుంటే మామూలుగా లేదండి బాబు, సూపర్. అలా కలిపి అలా తింటే బాబా సూపర్ ఉంది. అదిరిపోయిందండి బాబోయ్, సూపర్. Thanks for watching and please subscribe my channel.